మిగతా అప్డేట్స్ చూస్తే ఎస్ఎల్బీసీ దగ్గర 11వ రోజు సహాయక చర్యల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. ఇన్నాళ్లు సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న టీబీఎం మిషన్ను పూర్తిగా కటింగ్ చేశారు సిబ్బంది. అలాగే కన్వేయర్ బెల్ట్ కూడా పునఃప్రారంభించారు. ఈ బెల్ట్ ద్వారా సొరంగం లోపల నుంచి బురద, రాళ్లు, ఇతర ఇనుప వస్తువులను వేగంగా టన్నెల్ బయటకు తీసుకొచ్చే వెసులుబాటుంది. దీంతో 2 కీలక అంశాల్లో ముందడుగు పడడంతో పనుల్లో స్పీడ్ పెంచే అంశంపై సహాయక బృందాలు ఫోకస్ పెట్టాయి. ఎస్ఎల్బీసీ దగ్గర 11వ రోజు సహాయక చర్యల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. ఇన్నాళ్లు సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న టీబీఎం మిషన్ను పూర్తిగా కట్ చేశారు సిబ్బంది. అలాగే కన్వేయర్ బెల్ట్ కూడా పునఃప్రారంభించారు. ఈ బెల్ట్ ద్వారా సొరంగం లోపల నుంచి బురద, రాళ్లు, ఇతర ఇనుప వస్తువులను వేగంగా టన్నెల్ బయటకు తీసుకొచ్చే వెసులుబాటుంది. దీంతో 2 కీలక అంశాల్లో ముందడుగు పడడంతో పనుల్లో స్పీడ్ పెంచే అంశంపై సహాయక బృందాలు ఫోకస్ పెట్టాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఘటనా స్థలం నుంచి అందిస్తారు. వెంకటేష్. మురళి, ఎస్ఎల్బీసీ వద్ద జరుగుతున్న సహాయక చర్యల్లో ఈ రోజు కీలక ఘట్టం చోటు చేసుకుందని చెప్పవచ్చు. గత 11 రోజులుగా ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు చేపట్టారు. 8 మంది గల్లంతైన సంఘటనలో చాలా సహాయక రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి. ఈ రోజు ఎప్పుడైతే టీబీఎం మిషన్ అడ్డుగా ఉందో, టన్నెల్ లోపల అడ్డుగా ఉందో దాన్ని కట్ చేసి 100% ఆ శిథిలాలను కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. దీంతో పాటు కన్వేయర్ బెల్ట్ కూడా చాలా కీలకంగా ఉన్నది. లోపల ఉన్న మట్టి కానీ, బురద కానీ, ఇతర వస్తువులను కానీ దాన్ని షిఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా కన్వేయర్ బెల్ట్ అవసరం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఒక కీలక ఘట్టం చోటు చేసుకుందని చెప్పవచ్చు. రెస్క్యూ టీమ్ కు ఈ 2 ప్రాథమికంగా ఒక టీబీఎం మిషన్ 100% తొలగించడం, దీంతో పాటు కన్వేయర్ బెల్ట్ ను కూడా మరమ్మతులు చేసి పునఃప్రారంభించడంతో అందులో పనిచేస్తున్న పనికి ఫలితం దక్కిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎక్కడైతే 8 మంది గల్లంతయ్యారో వారి ఆచూకీ కూడా లభించే అవకాశం ఉన్న నేపథ్యంలో, అంటే వారి శిథిరాల కింద ఉన్నారా, వాళ్ళ అవశేషాలు ఏమైనా లభిస్తాయనే దానిపైన కూడా అక్కడ రెస్క్యూ టీం రెస్క్యూ చేస్తుందని చెప్పొచ్చు. ఈ 2 కీలకంగా మారిన టీబీఎం మిషన్ కానీ, ఇక్కడ కన్వేయర్ బెల్ట్ కానీ ఇవి 2 కీలకంగా మారడంతో వాటిని పునఃప్రారంభంతో ఖచ్చితంగా అందులో ఉన్న చిక్కుకున్న మనుషుల అవశేషాలు కానీ, ఇతర వస్తువులు కానీ, అక్కడ ఇప్పటికే బురద 100 టన్నుల బురద పేరుకుపోయింది. దాంతో పాటు ఇనుప వస్తువులు ఉన్నాయి. వాటినన్నిటి కూడా బయటికి షిఫ్ట్ చేసే అవకాశం ఉండడంతో వారి పనిలో పురోగతి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికే దీంతో పాటు భవిష్యత్తులో కూడా సొరంగం పనులు నిర్వహించాలంటే కూడా భూమి పొరలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని కూడా ఎస్ఆర్ఎస్ఏకి, ఎన్డీఆర్ఐ, ఎస్ఐ సంస్థలకు ప్రభుత్వం బాధ్యతలకు అప్పగించింది. దాంతో వారు ఈ రోజు కూడా టన్నెల్ ఉపరితలంపై కూడా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అటవీ శాఖతో కలిసి వారు ఉపరితలం పైన ఆ స్థల పరిశీలన కూడా చేశారని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 2 కీలకంగా అడ్డుగా ఉన్న ఈ 2 వస్తువులు కూడా పునఃప్రారంభం కావడంతో భవిష్యత్తులో ఖచ్చితంగా టన్నెల్లో జరిగిన ఈ ప్రమాదంకు సంబంధించి ఆ మృతదేహాల అవశేషాలు కానీ, ఇతర వస్తువులు కానీ ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి గంటకు ఒక 8,000 టన్నులను మట్టిని కానీ, ఇతర వస్తువులను కానీ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కీలక ఘట్టంలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ బెల్ట్ టన్నెల్ లోపలికి వెళ్లే అవకాశం ఉన్న రెస్క్యూ సిబ్బందికి ఇంకా కొద్దిగా ఊరట లభిస్తుంది. దానికి సంబంధించి ఉత్సాహంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో పాటు 8 మంది గల్లంతైన ప్రాంతాలను కూడా అక్కడెక్కడైతే రాడర్ ద్వారా, జీపీఎస్ రాడర్ ద్వారా గుర్తించారో ఆ తవ్వకాలను కూడా చేపట్టే మట్టిని తొలగించవచ్చు. ఊట నీరు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కూడా ఆ ఊట నీరును కూడా బయటికి పంపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఊట నీరును పంపించేందుకు అక్కడ రెస్క్యూ టీము మోటార్లను కూడా ఏర్పాటు చేసింది. ఆ మోటార్ల ద్వారా నీటిని పంపించే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అయితే అక్కడ కన్వేయర్ బెల్ట్ పునఃప్రారంభం కావడంతో ఆ మట్టిని కూడా తోడేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గత 11 రోజులుగా రెస్క్యూ టీం చేస్తున్న పనికి ఒక ప్రతిఫలం దక్కిందనొచ్చు. వాళ్ళకు ముందుకు అడిగి వేయ అవకాశం కూడా ఉంది. ప్రస్తుతము భవిష్యత్తులో కూడా మరమ్మతులు చేసి ముందరికి వెళ్ళాలనే టన్నెల్ కు ముందరికి వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది.
నేపథ్యంలో ఉపరితలంపై ఉన్న పరిస్థితులు, ఆ లోపల ఉన్న పరిస్థితులు అంచనా వేసేందుకైతే ఈ యాక్షన్ టీమ్ కు ఒక అవకాశం దొరికిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్డీఆర్ఏ ఒక కీలకమైన ఘట్టం సాధించాలని చెప్పవచ్చు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సంఘటన స్థలానికి వచ్చారో ఆ మరుసటి రోజు నుంచే పనులైతే వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన రెస్క్యూ టీమ్ కూడా ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పవచ్చు. ఈ గల్లంతైన ఆ 8 మంది అవశేషాలను కానీ ఇతర వస్తువులను కానీ ఎప్పుడైతే టీబీఎం మిషన్ ముందు అవతల నుంచి ఒక భూకంపం లాంటి శబ్దం వచ్చి అక్కడ ఒక ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆ ప్రమాదంలో ఎవరెవరు చిక్కుకున్నారు, ఆ ప్రమాదం సంభవించి ఇంకేమైనా వస్తువులు ఉన్నాయా, ఉపరితలంపై ఉన్న పరిస్థితులు ఏందనేది ఖచ్చితంగా అంచనా వేసేందుకైతే అవకాశం దొరికిందని చెప్పవచ్చు మురళి.